హాయ్ అండి, వెల్కమ్ టు అదర్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 క్లాసిక్ వాచ్ తీసుకొచ్చాను. ఇది ఎల్టీ వాచ్ అండి. సో ఎల్టీ వాచ్ రివ్యూ చూడబోతున్నాం ఈరోజు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇది అందరికీ ఉపయోగపడుతుందా లేదా, దీని యొక్క స్పెషల్ ఏంటి అని మనం చూడబోతున్నాము. సాధారణంగా మనకి స్మార్ట్ వాచెస్ ఎల్టీఈ ప్లస్ మనకి బ్లూటూత్ రెండు రకాలుగా పనిచేసే ఉంటాయి. ఎల్టీఈ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ మనకి యాపిల్ కంపెనీలో కనిపిస్తాయి, చాలా ఎక్స్పెన్సివ్. సామాన్య మానవులకు మనం అది కొనుక్కోవడం కొంచెం కష్టమైనది ఆ బడ్జెట్. సో సాధారణంగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్సే ఎక్కువగా వాడతారు. యాపిల్ ఫోన్స్ అంటే మనకి 100లో తీసుకుంటే ఒక 20-25% మనకి యాపిల్ ఫోన్స్ వాడతారు. మిగతా రెస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా చాలా మంది యూజ్ చేసి ఆండ్రాయిడే ఎక్కువ యూజ్ చేస్తారు. అందువల్ల మనకి ఆండ్రాయిడ్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. సో శాంసంగ్ ఎంత బడ్జెట్లో ఇచ్చిందంటే దీని ప్రైస్ 40,000 వరకు కూడా ఉంది. నేను ఆఫర్లో మాత్రం చాలా తక్కువగా తీసుకున్నాను. మన బిగ్ బిలియన్ డేస్లో చాలా తక్కువగా వచ్చింది నాకు. సో ఈ వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటనేది మీకు నేను రివ్యూ చేస్తున్నాను. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీ వాచ్ అండి. నేను దీన్ని చాలా సంతోషంగా పట్టుకొచ్చాను. దీని యొక్క ఆప్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ కొనుక్కుంటే నేను కూడా కొనుక్కుందామని కొనుక్కున్నాను. దీని రివ్యూ కోసం దీన్ని ఓపెన్ చేస్తున్నాను. వెనకాల మనకి బాక్స్ చూసేసరికి బ్లాక్ మ్యాన్ ఇచ్చారు, ఇంక వేరే కలర్స్ ఏమీ లేవు నాకు తెలిసేసి. బాక్స్ పైన చూసేసరికి శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 క్లాసిక్ అని ఇచ్చాడు. తర్వాత సైడ్ కూడా శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 ఇచ్చాడు. దాని తర్వాత ఇటు సైడ్ చూస్తే మనకి ఏదో నెంబర్స్ మాత్రం ఇచ్చాడు. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎన్ని చోట్ల రాస్తాడండి ఇది మాత్రం. ఇక్కడ మాత్రం 4.6 mm LTE అని వాచ్ ఇచ్చాడు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి LTE బ్లూటూత్ వైఫై GPS అని ఇచ్చాడండి. మీకు స్పష్టంగా కనిపిస్తాయి. దీని ర్యామ్ వచ్చేసరికి 1.5 GB ర్యామ్ ఇచ్చాడు. సో ఆండ్రాయిడ్ వచ్చేసరికి 6.0 ఆర్ హయ్యర్, ర్యామ్ 125 GB అబోవ్ అని రాశాడు. సో నేను చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే చాలా స్మార్ట్ వాచెస్ అయితే రివ్యూ చేశానండి. ఫస్ట్ టైం ఎల్టీ వాచ్ అనేది రివ్యూ చేస్తున్నాను. సో దీంట్లో మాత్రం చక్కగా లోపల ఏదో పెట్టాడు, దీన్ని పక్కన పెడదాం. వాచ్ మాత్రం సూపర్గా ఉందండి. బ్లాక్ బాగా నచ్చింది నాకు చూడటానికి. నాకు చాలా బ్లాక్ అంటేనే ఇష్టము. మేబీ నా టేబుల్ కూడా బ్లాకే ఉంది చూడండి. అబ్బో కొంచెం బరువు అవుతుందండి, 50 grams బరువు వరకు అయితే ఉండొచ్చు. వెనకాల మాత్రం ఇంత లోగో ఇచ్చాడండి, దీనికి ఆప్షన్ ఇచ్చాడు. స్ట్రిప్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు. దాని తర్వాత మనకి ఇంకా బాక్స్ కంటెంట్లో ఏముందో చూద్దాము. సో ఇక్కడ ఏమైనా చూస్తే ఏముంది, మనకి ఇక అన్నీ ఉన్నాయి ఎప్పట్లాగా. మనకి వారంటీ కార్డు, దాని మాన్యువల్ ఇవన్నీ ఇచ్చేసి ఉంటాడు. మేబీ వారంటీ కార్డు ఏదో మాన్యువల్ ఇచ్చేసాడు. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వైర్ కేబుల్ మాత్రం జరిగిందండి. కొంచెం థ్యాంక్ యూ చెప్పాలండి. వీడికి మాత్రం కొంచెం 1 మీటర్ బారు, 1.5 మీటర్ వరకు అయితే ఇచ్చాడండి. మామూలుగా ఆ స్మార్ట్ వాచ్లకు అయితే చిన్న గింత వాడు ఇచ్చేది కొంచెం ఇంత బాగా ఇచ్చాడండి. ఆ స్మార్ట్ వాచ్లకు మటుకైతే స్మార్ట్ వాచెస్కి మాత్రం తక్కువ ఇచ్చాడు. దీనికి మాత్రం ఇది ఇచ్చాడు, చాలా హ్యాపీ. కొంచెం బాగా మాత్రం ఇచ్చాడు. సో మనకి ఈజీగా ఎట్లాంటి ఇది మ్యాగ్నిఫై అయితే ఉందండి, మనకి ఆటోమేటిక్గా స్టిక్ అవుతుందండి. సో మనకి ఛార్జింగ్ మాత్రం తొందరగానే అవుతుందండి. చూడండి ఈ మాత్రం మనకి ఈ రేంజ్లో మాత్రం ఇచ్చాడు. సో మనకి బాక్స్లో మొత్తం వచ్చేసరికి ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. సో మనకి ఒక చార్జర్ కేబుల్, ఒక పేపర్ వర్క్, సో ఈ మాత్రం మనకి ఉన్నాయండి. వారంటీ కార్డు, ఒక పేపరు. సో మనకి వాచ్ మాత్రం దీంట్లో పంపించడం జరిగింది. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేసి చూస్తాను. ఇది మనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, ఈ వాచ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి. సో ఫస్ట్ టైం మనకి తక్కువ ప్రైజ్లో శాంసంగ్ వాళ్ళు మాత్రం ఇవ్వడం జరిగిందండి. మార్కెట్ని శాసించేది ఏదైనా కూడా మనకి శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ వచ్చినప్పుడు వాళ్ళే చేశారండి. ఇప్పుడు శాంసంగ్ ఎల్టీ వాచ్ కూడా వాళ్ళే మనకి మార్కెట్లో దించారండి. వీళ్ళకంటే పెద్ద మార్కెట్ దింపే వాళ్ళు ఎవరు ఉండదు. మనం కొన్ని యాపిల్ వాచ్లు కొనుక్కోవాలంటే చాలా ప్రైస్ ఎక్కువ కదండి. ఆ తక్కువ ప్రైస్లో కాబట్టి వీడు మనకి ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క అన్బాక్సింగ్ చేసి మనము చూద్దాం, దీని యొక్క బెనిఫిట్స్ అని మీకు నేను చెప్తానండి. సో ఇప్పుడు నేను మా వాచ్ చేసి ఆన్ చేశానండి. వాచ్ ఆన్ చేయగానే మనకు పాపప్ వచ్చింది. ఈ వాచ్లో ఏం చెప్తుందంటే శాంసంగ్ వేర్ అనే యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నానండి. ఇప్పుడు మన మొబైల్కి వెళ్ళేసేసి సో వేర్ అనే మనము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోమంటుందండి. మీరు శాంసంగ్ గ్యాలక్సీ వేర్ యాప్ అని చెప్పేసి వచ్చేసింది కదండి. వేరే ఓపెన్ చేసేసరికి మీకు వాచ్ చేయగానే ఇది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో మనకి ఇది మొబైల్లో ఇన్స్టాల్ అవుతుందండి. సో మనకి ఇన్స్టాల్ అయితేనండి ఓపెన్ చేయమంటుంది. మనం ఓపెన్ చేస్తాము. సో గ్యాలక్సీ వేరబుల్, సో మనకి వాచ్ బొమ్మ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు మనం దీని మీద కంటిన్యూ క్లిక్ చేయమని చెప్తుందండి.
సో మనమైతే కంటిన్యూ చేసాం. తర్వాత మనకి డేటా అంతా ఎలో అని చెప్తుందండి. మనం ఎలో అని చేస్తే మనకి ఎలా అవుతుందండి, సో సమ్ పూల్ అవుతుందండి మనకి డేటా అనేది. సో మనకి డివైస్ అనేది సర్చింగ్ వస్తుందండి, సర్చింగ్ అవుతుంది. సర్చింగ్ తర్వాత సో దాని ట్రబుల్ సో కనెక్ట్ అవుతుందండి, మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. సో మనకి అది 100 ఎవరి సో ఆల్మోస్ట్ మనకి డేటా అయితే పూల్ అవుతుందండి. సో డౌన్లోడింగ్ సాఫ్ట్వేర్ అనేది. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయండి. పేరు అనే ఆప్షన్ వస్తుంది. మనకి ఇక్కడ పేరు వచ్చింది కదా, మన పేరు నొక్కాలండి. సో ఇక్కడ మనం పేరు నొక్కేసినాము. సో మనకైతే పేరు అయితే అవుతుందండి మొబైల్లో. సో మనకు వాచ్ కన్ఫర్మ్ కోడ్ అయితే వచ్చిందండి. మనకి ఈ కన్ఫర్మ్ కోడ్ కనెక్ట్ చేసుకుంటే మనకి మొబైల్కి దాన్ని కనెక్ట్ అవుతుందండి. సో వైబ్రేషన్ పడుతుంది. తర్వాత మనకి సమ్ సెట్టింగ్స్ ఎలా అని జరుగుతుంది, మనం ఎలా చేయాలి. తర్వాత మనకి పైన మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అగ్రీ ఉంటుంది. మనం అగ్రీ చేసేసుకొని మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ముందుకు వెళ్ళాలి. సో తర్వాత సమ్ నోటిఫికేషన్స్ ఎలా చేయమని చెప్తుంది, మనం ఎలా చేస్తున్నాము. దాని తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, మన లొకేషన్, యూసేజ్ ఆఫ్ డైనమిక్ రిపోర్ట్స్. సో ఏదో గూగుల్ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ అగ్రీ చేయమని చెప్తుంది, మనం అగ్రీ చేసుకోవాలి. తర్వాత గెటింగ్ యువర్ వాచ్ రెడీ. సో మనకి రెడీ అయితే వాచ్ అవుతుంది, మనకి కనెక్ట్ కావడానికి సమ్ ప్రాసెస్ అయితే మనకు కొంచెం టైం పట్టుద్ది. సో ఫస్ట్ టైం కాబట్టి వాచ్ మనకి టైం. సో మనకి మొబైల్లో వచ్చేసరికి గెటింగ్ గూగుల్ అకౌంట్ ఇన్ఫో, అంటే మనకి గూగుల్ అకౌంట్ ఇన్స్టాల్ అవుతుంది దాంట్లో. సో నాకు అక్కడ ఇచ్చాను ఇక్కడండి. సో మనకి అది అవుతుంది గూగుల్ అకౌంట్. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం అడుగుద్దండి. సో మనకి గూగుల్ మెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మెయిల్స్ కూడా రావడం కోసం మనకి అకౌంట్ డీటెయిల్స్ మాత్రం అడుగుతుందండి. సో మనకి మొబైల్ డేటా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఏరోప్లేన్ మొబైల్ డేటా ఆల్రెడీ అది మొబైల్ డేటా యాడ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ యాడ్ చేసుకోవచ్చు, మూవీస్ యాడ్ చేసుకోవచ్చు, సెర్చింగ్ ఆప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు కనెక్ట్ చేయగానే మనకి మొబైల్ కనెక్షన్ అనేది దీంతో కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మీకు ఎయిర్టెల్ అని చెప్పి సిగ్నల్ ఎలా చూపెడుతుంది కంపెనీ. సో ఇప్పుడు నేను మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మనం దీని నుంచి మాత్రం ఫోన్ చేయొచ్చు. సో ఇదండి ఫైనల్ ఓవరాల్గా మనం ఫోన్ చేసేసరికి. సింపుల్గా మనం డైలీ యాక్టివిటీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను డైలీ యాక్టివిటీ బటన్ నొక్కాను. సో రన్నింగ్, వాకింగ్ ఇవన్నీ కూడా దీంట్లో మనం మొబైల్లో చూసుకోవచ్చు అండి. చక్కగా స్లీప్ మోడ్ కూడా అన్నీ ఉన్నవి. తర్వాత బాడీ కంప్రెషన్, వెదర్, తర్వాత మనకి మంత్లో ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఈవెంట్స్ కూడా చేసుకుంటే పాపప్ కూడా మనకు ఈవెంట్ మెసేజ్ కూడా వస్తుంది. ఇంకేమైనా యాడ్ టైల్ చేసుకుంటే కూడా వస్తుంది. సార్ ఓవరాల్గా వాచ్ మాత్రం చూసాను చాలా బాగుంది. కాకపోతే ఒక 50 గ్రామ్స్ మాత్రము వెయిటేజ్ మాత్రం ఉంది. స్ట్రిప్ కూడా ఫ్లెక్సిబిలిటీగా ఉందండి. మిగతా మన బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి స్మార్ట్ వాచెస్ కన్నా ఇది ఇంకా చాలా బాగుంది. స్మార్ట్ వాచ్ కానీ చాలా బాగుందండి. సో మనకి స్టిఫ్ కూడా బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం లేదు. సో మనకి కావాల్సిన వరకు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి చైన్ సిస్టమ్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు. సో వాచ్ లుక్ చూడటానికి కూడా చాలా నైస్గా బాగుందండి, చాలా నైస్గా ఉంది. నేను టైం తక్కువ పెట్టాను కాబట్టి ఉంటుంది. సో ఈజీగా మనం అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా నీట్గా ఉంది. చూసారుగా ఎంత ఫాస్ట్గా ఉంది. మొబైల్ అయితే ఎంత చక్కగా ఫాస్ట్గా ఉంది. సో వాచ్ అయితే ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. చూసారు కదా, అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా కూడా డిస్ప్లే అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ వాచ్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అంటే నేనైతే ఈ 10,000 ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్కి అయితే వర్తబుల్ అండి. చక్కగా ఈ వాచ్ అయితే కొనుక్కోవచ్చు. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది, చాలా బాగా నాకు నచ్చింది. సో LTE వాచెస్ వచ్చేసరికి ఎక్కువగా మనకి యాపిల్ కంపెనీలోనే కనిపిస్తాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అందరికీ అది అందుబాటులోకి అయితే రాదు. మీకు అంటే 40,000, 50,000, 80,000 అంటే అబోవ్ కూడా ఉన్నాయి. స్పెసిఫిక్గా అయితే మనం కొనాలంటే కొంచెం కష్టమైంది. సో తక్కువ ప్రైస్లో శాంసంగ్ వాళ్ళు మనకి ఈ మార్కెట్లోకి అందుబాటులో పట్టుకొచ్చారు. సో శాంసంగ్ వాళ్ళు ఏదైనా మార్కెట్లో కూడా వాళ్ళే ఎక్కువ లీడ్ చేస్తారు. అంతకుముందు మనకి ఫోన్స్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళే చేశారు. సో LTE వాచ్ని వాళ్ళే మనకి తీసుకొని వచ్చారు. సో ఇది మనకి 40,000 చేంజ్ మనకి ఎంఆర్పి ఉంది. ఇది నేను ఆఫర్ల మటుకైతే చాలా తక్కువలో తీసుకున్నాను. అంటే మనకి ఇది 10,000 చేంజ్ అమౌంట్లో కూడా వచ్చింది. ఈ LTE వాచ్ కాను బ్లూటూత్ వాచ్కి తేడా ఏంటంటే LTE వాచెస్ వచ్చరికి మనకి ఎటువంటి ఫోన్ కనెక్షన్ అవసరం లేదండి. ఒకసారి మనం ఈ సిమ్ తోటి మనం ఇది కనెక్ట్ చేసామంటే ఇక మనకి అది ఫోన్తో అవసరం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా మనకి దీని నుంచి మనం మాట్లాడవచ్చు, దీని నుంచి మొత్తం కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ వాటిని వచ్చి ఏంటంటే సర్టెన్ లిమిట్ వరకు అది మీకు పనిచేస్తే అంటే 2-3 మీటర్స్ వరకు లేదా 4-5 మీటర్స్ వరకు
అంటే ఆ ఫోన్ దగ్గర ఉన్నంత వరకు మీకు ఆ బ్లూటూత్ వాచెస్ మాత్రం పనిచేస్తాయి. కానీ ఈ ఎల్టీ వాచెస్కి మాత్రం అటువంటి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి దీనికి కనెక్ట్ చేశారంటే అన్నీ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. ఈవెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా మనం ఫోన్ మాట్లాడచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనకి ఇప్పుడు ఇది అడిషనల్ ఛార్జెస్ ఏం లేవండి. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఎల్టీఏ అంటే మరి స్పెసిఫిక్గా దీనికి ఏమన్నా డేటా ప్లాన్ తీసుకోవాలని అవసరం లేదండి. మనం సిమ్ని ఈ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా డేటా ప్లాన్ అనేది మనకి మొబైల్లో ఏదైతే వస్తుందో దీనికి అదే వర్తిస్తుందండి. అదర్ దాని మన మిగతా కంట్రీస్ చూస్తే, ఇప్పుడు అమెరికా కానీ అలాంటి కంట్రీస్లో చూస్తే వీటికి అడిషనల్గా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. మీకు మాక్సిమం అప్రాక్సిమేట్ నాకు తెలిసినట్టుగా $10 ఎక్స్ట్రా పే చేయాలి మనకి అడిషనల్గా. దీనికి మన కనెక్షన్స్ కావాలి, దీంట్లో మొబైల్ డేటా కావాలంటే. ఇండియాలో అయితే ఇంతవరకు అలాంటి ఏమీ లేదండి. మనం డైరెక్ట్గా మన మొబైల్ ప్యాక్ ఏదైతే ఉందో డేటా దాంట్లో వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. దీంట్లో మన నుంచి సామ్సంగ్ పే అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. దీంట్లో నుంచి మనం పేమెంట్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. తర్వాత మనకి వాట్సాప్ కనెక్ట్ అవుతుంది. దీంట్లో మనకి బ్లూటూత్ వాచెస్ ఏవైతున్నాయో అన్నిటికంటే స్పెసిఫికేషన్స్ ఇలా ఉంటాయి. మనకి హార్ట్ రేటింగ్, బ్లడ్ సర్క్యులేషన్, బీపీ, అసలు మన వాకింగ్ టైం చేసిన ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో స్పెషల్ ఆప్షన్ ఏముంటుందంటే ఇంకా మనకి జీపీఎస్ నావిగేషన్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు వాకింగ్స్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఉపయోగపడడం కోసం జీపీఎస్ నావిగేషన్ కూడా ఇల్లు ఇచ్చాడు. సో మనకి ఆల్ కాంటాక్ట్స్ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. సో దీని బిల్డ్ క్వాలిటీ విషయం వచ్చేసరికి స్ట్రిప్ మాత్రం చాలా నీట్గా అంటే ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి దీన్ని ఈజీగా మూవ్ చేసుకొని మళ్ళీ కొత్తగా పెట్టుకునే ఆప్షన్ కూడా దీని బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు. సో మీకు డిస్ప్లే వచ్చేసరికి మనకి లోపల ఇలా ఐకాన్స్ ఉంటాయండి. మనకి మొబైల్ ఫోన్లు అయితే ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నవి. సో మనకి మెయిన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. దీంట్లో మనం ఇంకా మార్చుకోవచ్చు, థీమ్స్ మనకి ఏ కావాలంటే అవి కూడా మార్చుకోవచ్చు. సో మనకి ఇలా అంటే మనకి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో వచ్చేసరికి దీంట్లో మొత్తం ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏమేమి ఇచ్చాడు దీంట్లో, బ్లడ్ టైం ఇచ్చాడు, పవర్ ఆఫ్, స్విచ్ ఆఫ్ కనెక్షను, మొబైల్ డేటా, సో బ్లూటూత్, వైఫై, దీంట్లో అన్ని ఆప్షన్స్ మాత్రం ఇచ్చాడండి. సో ఇది మనకి మామూలుగా మన ఫోన్కి అన్నిటికీ కనెక్ట్ అవుద్దా అంటే కాదండి. ఇది కనెక్ట్ కావాలంటే మనము పోస్ట్ పెయిడ్ కనెక్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇలా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మామూలుగా మనకి ప్రీపెయిడ్ కనెక్షన్స్ మాత్రమే ఇది కనెక్ట్ కాదు. పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకుంటే, పోస్ట్ పెయిడ్లో నేనైతే ఎయిర్టెల్ తీసుకున్నాను. పోస్ట్ పెయిడ్లో తీసుకుంటే అప్పుడు వాళ్ళు ఈ సిమ్ అనేది మనకి యాక్టివేట్ చేస్తారు. మొబైల్లో ఉన్న నెంబర్కి ఈ నెంబర్కి సేమ్ యాక్టివేట్ చేస్తారు. సో సర్టెన్ డేటా లిమిట్ ప్లాన్స్ ఉంటాయండి. ఆ ప్లాన్ మనం తీసుకుంటే, ఈ సిమ్ కార్డ్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అవుతుంది. మొబైల్లో మనకు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్ నుంచి దీనికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇది హ్యాండ్ పెట్టుకున్నా కూడా చాలా స్టైలిష్గా ఉందండి. ఇప్పుడు చూసారుగా ఎలా ఉందో. ఫ్లెక్సిబుల్గా అయితే మనకి ఉండదు, అంత స్టిఫ్గా ఉంటుంది. సో మనకి ఇలా అయితే మనకి ఇంకా బ్లూటూత్ వాచెస్కి ఏంటంటే మనకి బ్లూటూత్ వాచెస్ వచ్చేసరికి మనకి చైన్ సిస్టము ఇవన్నీ కూడా వస్తాయండి. చైన్ మోడల్లో చూస్తుంటారుగా మీకు బ్లూటూత్ వాచ్ల్లో డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటికి మనకి గ్యాలక్సీ 4 కానీ 5 కానీ 6 కానీ వాటికి కూడా అన్నీ కూడా మనకి ఈ స్ట్రిప్ రావటమే జరుగుతుంది. స్ట్రిప్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. లుకింగ్ కూడా చాలా బాగుందండి చూడటానికి. ఇప్పుడు నా చేతికి చూస్తున్నారు, లుకింగ్ కూడా చాలా బాగుంది. సో బ్యాటరీ ఛార్జింగ్ విషయం వచ్చేసరికి మనము 1.5 అవర్ మనకి ఛార్జ్ టైం పడుతుందండి. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే 40 అవర్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో మనకి ఇది కాకుండా మనకి ఎక్కువ మనకి వాట్సాప్ కూడా ఇచ్చాడు. వాట్సాప్ చాట్ చేసినా కూడా కొంచెం బ్యాటరీ మాత్రం డౌన్ అవుతుంది. నేను అది అంటే స్పెసిఫిక్గా అవుతుందని మన ఎక్కువ యూసేజ్ని బట్టి అలా ఉంటుందండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మొబైల్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఛార్జింగ్ అయిపోయి వేరే దూరంకి వెళ్తుంటాము. దీన్ని మనం ఛార్జ్ చేసుకుని ఉంటే మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా మనం దీని నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి మొబైల్ అంటే ఊరు వెళ్ళాము, నావిగేషన్స్ కూడా మనకి ఎక్కువ జీపీఆర్ఎస్ నావిగేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా దారి వెళ్ళినప్పుడు. సో మొబైల్లో మీకు ఛార్జింగ్ అయిపోయి ఇక మనము అందుకోలేమనుకున్న టైంలో కూడా మీకు ఈ వాచ్ ఉపయోగపడుతుందండి. సో దీంట్లో కూడా నావిగేషన్ సిస్టమ్ అని ఇచ్చాడు. ఫోన్ కాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు యూట్యూబ్ కూడా వీడియోస్ కూడా చూడొచ్చు. అంటే ఒక సింపుల్ వాళ్ళు చెప్పాలంటే ఇది మనకి స్మార్ట్ వాచ్ కాదండి, ఇది స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. దీన్ని తీసుకొచ్చినందుకు మార్కెట్లోకి సామ్సంగ్ వాళ్ళకి చాలా మనం కృతజ్ఞతతో ఉంటామండి. ఎందుకంటే మనకి చాలా మట్టుకి ఇప్పుడు మనకి వాచ్ అనేది చాలా ట్రెండ్ అయిందండి. ఎక్కడ చూసినా కూడా బ్లూటూత్ వాచ్ లేకుండా చాలా మంది లేరండి. ఎక్కువసేపు మనకి ఇంతకుముందు వాచెస్ మనం పెట్టుకుంటే స్టైలిష్గా ఉండేది. ఇప్పుడు బ్లూటూత్ వాచ్ చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా బ్లూటూత్ వాచ్ వాడుతున్నారు. సో బ్లూటూత్ వాచ్ వాడినాక
వాడుతున్నాగా కూడా మనకి ఈ ఎల్టీ వాచ్ అని చాలా మందికి మేబీ తెలిసి ఉండదు. సో ఎల్టీ వల్ల లాభాలు ఏంటంటే మనకు 2-3,000లో ఎల్టీ మాత్రం రాదండి. మినిమం ఒక 10,000, ఇది ఆఫర్లో అయితే 10,000 చేంజ్ అలా వచ్చింది. ఒక 10,000 పెట్టుకుంటే మనకి ఫోన్ దగ్గరే ఉంటుందండి. ఫోన్ దగ్గరలో ఉన్నట్టే, మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో మనం ఇది బైక్ మీద పెట్టుకుని వెళ్తున్నా కూడా నావిగేషన్ మనం ఫోన్ ఓపెన్ చేసి చూడాలి. అంటే మామూలుగా కార్ డ్రైవింగ్ వాళ్ళకి వెళ్ళి నావిగేషన్ ఈజీగా చూసుకోవచ్చు. ఫోన్ మీద మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఫోన్ వాచ్కి మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చేతికి వాచ్ పెట్టుకొని మనం ఈజీగా నావిగేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఈజీగా ఫోన్ ఎవరు వస్తుందో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ ఇంటికాడ మర్చిపోయారు, మీరు డోంట్ వరీ, ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి వాచ్తో కూడా అన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదండి ఈ వాచ్ యొక్క ఉపయోగాలు, దీని ఫీచర్ అనేది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎల్టీ వాచ్ వాడకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్. సో ఈ వాచ్ నేను ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కున్నానండి. ఇలాంటి ప్రైస్ తగ్గిన యొక్క డీల్స్ మీకు ఎలా తెలుసు అంటే, బిగ్ సేవింగ్ డీల్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. నేను కింద దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు ఆ లింక్ తోటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైతే తక్కువ సడన్గా ప్రైస్ తగ్గుతుంటాయో అవి నేను ఆల్లో పోస్ట్ చేస్తుంటున్నాను. సో మీ చక్కగా మీరు దాన్ని సెర్చ్ చేయకుండా కూడా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.